నూజివీడు మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 2,80,00,000 వ్యయంతో నిర్మిస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనులని పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతిరోజు నూజివీడు మున్సిపాలిటీ పరిధిలో వచ్చేటటువంటి 35 టన్నుల చెత్తని ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ చేయడం కోసం ఈ ప్లాంట్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉంది. మరి గతంలో ఇక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్లో దాదాపు 30,000 టన్నులకు పైబడి పేరుకుపోయినటువంటి చెత్తను కూడా బయోమైనింగ్ ద్వారా ప్రాసెస్ చేసి క్లియర్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా అది కూడా పూర్తిగా వచ్చింది. ఇంకా మిగిలినటువంటి ఆ డిస్పోజల్ కూడా త్వరితగతిన పూర్తి చేయమని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణ పనులు కూడా అత్యంత త్వరగా పూర్తి చేసి ఇక్కడ డంపింగ్ అనేది ఈ మున్సిపాలిటీ పరిధిలో లేకుండా చేయాలన్న లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తూ ఉంది. మరి ఈ రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవం కూడా. మరి పర్యావరణానికి హాని కలగకుండా ఉండాలంటే వేస్ట్ డిస్పోజల్, వేస్ట్ ప్రాసెసింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకనే ఈ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కూడా ఇప్పటికే బ్యాన్ చేయడం జరిగింది. అనేక మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్లో దాని యొక్క అమలును కూడా ఇంకా రాబోయే రోజుల్లో గట్టిగా అమలు చేయబోతున్నాం. అదేవిధంగా బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ను కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయబోతున్నాం. మరి డ్వాక్రా మరియు మెప్మా మహిళా సంఘ సభ్యుల ద్వారా స్వయం బ్రాండ్తో ఇవన్నీ కూడా అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా లాంచ్ చేయించి ఆ బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ను కూడా మార్కెట్లోకి తీసుకురాబోతున్నాం. మరి మున్సిపాలిటీ పరిధిలో మరి ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తున్నటువంటి కమిషనర్ గారికి, ఇతర అధికారులకి, వారందరికీ కూడా నా అభినందనలు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పార్సారథి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నూజివీడు మున్సిపాలిటీ పైన ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతూ, మా అధికారులతో మాట్లాడుతూ అనేక కార్యక్రమాలకి వారు శ్రీకారం చుడుతున్నారు. పార్సారథి గారి సారథ్యంలో నూజివీడు మున్సిపాలిటీని ఒక స్వచ్ఛ మున్సిపాలిటీగా దాన్ని రూపొందించడానికి అన్ని రకాలుగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తుందని తెలియజేస్తూ, అదేవిధంగా వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా 3 STPs శాంక్షన్ ఏవైతే ఉన్నాయో వాటి నిర్మాణ పనులు కూడా అతి త్వరలోనే ప్రారంభిస్తాం. దానికి కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ పనులు కూడా వేగవంతం చేసి వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఆ కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాని శాశ్వత పరిష్కారానికి కూడా మేము కృషి చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఆ సమస్యను నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి మున్సిపల్ మంత్రి నారాయణ గారు, మేమందరం కూడా కూర్చుని గౌరవ మంత్రివర్యులు సారథి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో, పెద్ద చెరువు ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుని మరి డ్రింకింగ్ వాటర్ సమస్య ఏదైతే కృష్ణా వాటర్ మనకి పైప్ లైన్ ద్వారా ఇక్కడికి వస్తున్నప్పటికీ చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా అధిగమించి ప్రతిరోజు త్రాగునీరుని నూజివీడు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందించే విధంగా కూడా మేము ప్రణాళికలు రూపొందిస్తామని తెలియజేస్తున్నాం. చేద్దామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా అనేక క్లబ్స్, ఇటువంటి అనేక ఆర్గనైజేషన్స్ వారు, రోటరీ, ఇటువంటి అనేక ఆర్గనైజేషన్స్ వారు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. తొందర రండి బాబు, తొందర రండి. ఆ రకమైన నెట్వర్క్ ఉన్నాము. ఎందుకంటే ఇన్లెట్ ప్రాపర్గా లేకపోతే మనం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా గవర్నమెంట్ అమౌంట్ ల్యాండ్ ఎక్వైర్ చేసినా మనం పెట్టాలి కదా. 3 డిఫరెంట్ MLD 14 MLD ఓవరాల్ ఒక్కొక్క STP ఎంత మనం ప్లాన్ చేసుకుంటాం, ఎంత పెట్టి చాలా ప్రమాదం. సో మనం పెట్టే STPsలో వాటర్